గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన అంకమ్మరావు 10 సంవత్సరాల నుండి వ్యవసాయంతో పాటు నాటుకోళ్లు, పందెం కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నాడు. అరుదైన మేలిరకం జాతులను పెంచుతూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తన ఇంటి దగ్గరే ఖాళీ స్థలంలో 6 రకాల జాతులు, 50 రకాల రంగుల గల కోళ్లను పెంచుతున్నాడు. చిన్న పరిశ్రమగా సాగుతున్న ఈ కోళ్ల పెంపకం గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. ఇక్కడ ఏమైందంటే నాటుకోళ్లు పెంపకం నేను 10 ఇయర్స్ అయింది మొదలుపెట్టి. నాటుకోళ్ళు, అలాగే దాంట్లో భాగంగా పందెం కోళ్ళు, రకరకాల జాతులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి తెచ్చి పెంపకం జరుగుతుంది. నాటుకోళ్ళు పెంపకం అయితే వదిలేసి మేపుతారు. పందెం కోళ్ళు అనేపాటికి ఉదయాన్నే గుడ్లు, ఉడకేసిన గుడ్లు మరియు బాదం పప్పు, మేకపోతు మాంసం, అనేక రకాలుగా మనిషికి ఏ రకంగా బలమైన ఆహారం ఇస్తామో వీటికి కూడా అంతకన్నా ఎక్కువ బలమైన ఆహారం పెట్టి చాలా జాగ్రత్తగా మందులు వాడుకుంటా అన్నీ సాయంత్రం పూట రాగులు, మేత అన్నీ సమృద్ధిగా చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది. కోళ్ళు ఇక్కడ మా దగ్గర ఎక్కడెక్కడి నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కోళ్ళు కొరుక్కెళ్తూ ఉంటారు. 50 రకాల కోళ్ళు ఉంటాయండి. రంగులు 50 రకాలు, జాతులు వచ్చేసి 5 ఉంటాయి. వీటిలో ఏమైందంటే ఒక్కో జాతికి సంబంధించినవి ఒక్కో రకంగా ఉంటాయి. నాటుకోళ్ళు, జాతి కోళ్ళు, పందెం కూడా వాడటానికి పందెం సంక్రాంతి సంబరాలకి పందానికి కూడా ఉపయోగిస్తారు వీటిని. కోళ్ళు ఏమని అంటే వీటికి పొద్దున్నే ఉదయం 6 గంటలకు లేవగానే జాగింగు అవగానే 6 గంటలకి పప్పులు, బాదం పప్పు అండి, ఒక్కోదానికి 5, 6 అలాగే 10 కూడా వేస్తూ ఉంటారు. ఇవి వేసి గుడ్లు, ఉడకేసిన గుడ్లు కూడా వీటికి పెడతారు. కోడి బలాన్ని బట్టి గుడ్లు వాడతాం, పప్పు కంపల్సరీ వాడతాం. దీన్ని స్విమ్మింగ్ 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి స్విమ్మింగు. ఇది అయిపోయిన తర్వాత అగ్గిలో కట్టేస్తాం. 12, 12:30 దాకా బాగా అగ్గిలో ఉండాలి కోడి. 12, 12:30 దాకా అగ్గిలో ఉన్నాక తర్వాత మళ్ళీ లోనేస్తాం. లోనేసిన తర్వాత సాయంత్రం రాగులు పెట్టిన తర్వాత నైటు వీటికి చలి తగలకుండా ఈ విధంగా దోమతెరలు కడతాం. ఇవి కూడా మామూలు కోళ్ళ కల్లేనే, నాటుకోళ్ళ కల్లే వీటికి కూడా ఇవి వస్తూ ఉంటాయి. ఏంటంటే వీటిలో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. కొక్కెర రోగం అని, తలతిప్పుడని, కాళ్ళు పట్టుకుపోవటం అని, ఈ తిమ్మవటం అని రకరకాలు ఉంటాయి. ఒక్కో దానికి వచ్చినప్పుడు వ్యాక్సిన్ వాడుకోవాలి. వ్యాక్సిన్లు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి. దీనికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. విరోచనానికి సపరేట్గా, ముఖ్యంగా విరోచనానికి మాత్రం రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఉదాహరణ మించిన ముందు ఒకటి పేరునే చెప్పలేము వాళ్ళందరినీ. అవి కంపల్సరీగా విరోచనానికి వాడుకోవాలి. పందెం కోళ్ల పెంపకంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. రాజసం ఉట్టిపడే ఈ కోళ్ల ఆహారంలో పౌష్టిక విలువలు ఎక్కువ మోతాదులో అందించాల్సి ఉంటుంది. మరి ఈ పందెం కోళ్ల పోషణకి ఈ రైతు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నాడు, రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది కాకిడేగండి. దీనికి సంబంధించి కాకి పిట్టలు కలుపుతూ ఉంటాం మేము. బాగా పాటలాడుతుంది. దీని చేత బీడింగ్ పిల్లలు చేపిస్తున్నాం. దీనికి కాకి పిట్టలు వేసి దాని కరెక్ట్గా వచ్చే బాగా పోట్లాడగలిగిన పిట్టలు చూసుకుని వాటికి క్రాసింగ్ చేపించి పిల్లలు తీపిస్తున్నామండి. ఇవన్నీ మేము ఆ ఫామ్లో ఫస్ట్ నుంచి పిల్లలు తీపించి అమ్ముకుంటాం. మా వృత్తి సార్. ఇంతకుముందు మనం కాకిడేక చూసాం కదండి, వాటిలో మీకు చెప్పిన 5 రకాల్లో ఇది ఒకటి ఉబ్రాస్ మైలా అంటారు. దీన్ని తెల్ల కాళ్ళు, తెల్ల కళ్ళు, తెల్ల ముక్కు. ఇది చాలా బరువుగా, బలంగా, ఆరోగ్యంగా ఉంది. చూడండి ఒకసారి. కోడి వెయిట్ వచ్చేసి 4 కేజీలు ఉంటుంది. అలాగే ఇందాక చూపించిన 2 రకాలు కాకుండా ఇది వేరే రకం ఉంది. దీన్ని రసంగా అంటారు. దీనికి కళ్ళు తెలుపు, గుళ్ళ తెలుపు, అలాగే కాళ్ళు తెలుపు. దీని వెయిట్ వచ్చి 3 కేజీల దాకా ఉంటుందండి. పర్పస్ దీని కాస్ట్ వచ్చేసేపాటికి 25,000 దాకా ఉంటుంది సార్. ఇది వచ్చేసి పచ్చకాయకు అంటారండి. ఇది వచ్చేసి ముక్కు, కళ్ళు లైట్గా చుక్కలు నడుము మీద ఏర్పండి. ఇది పచ్చకాయకు అంటారు. కాళ్ళు కూడా లైట్గా నలుపు. అలాగే వచ్చి తోక మెట్టస్వాగం, బాగా మెట్టస్వాగం సార్. ఇంతకుముందు మనం అక్కడ పుంజులు చూసాం కదా, దానికి సంబంధించి పిల్లలు ఎలా తీస్తాము ఏందనేది పిల్లలు ఇలా వచ్చి చూస్తే రసంగి, నల్లకట్టు రసంగి పిట్ట పిల్లలు 20 రోజుల పిల్లలండి.
వీటికి వచ్చేసి చలికాలంలో బాగా మునగడ తీసుకుపోవటం, వేరే ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. వాటికి జాగ్రత్తగా మందులు వాడుకుంటూ ఉండాలి. ఉదయాన్నే లేటుగా వదలటం 8 ఆ టైంలో, సాయంత్రం కమ్మేయటం. చిన్నపిల్లలు 1 నెల, 2 నెలలు, 3 నెలల వరకు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మామూలుగా పిల్లలకి చిన్నపిల్లలు వచ్చేసేపాటికి ఒకరోజు 2 రోజు పిల్లలకి నూకలు, అలాగే సజ్జలు, 1 వారం 10 రోజులు దాటినాక సజ్జలు, అలాగే ఈ మధ్య ఇది పెడుతున్నారు ఫీడు, కోళ్ళు ఫారాలు పెట్టే ఫీడ్ కూడా వాడుతున్నారు. ఫీడ్ వాడటం వల్ల ఏమైందంటే పిల్ల ఎదుగుదల బాగానే ఉంటుంది, కానీ కోడి పెరిగిన ముందు స్టామినా తగ్గిపోయింది. ఆరోగ్యంగా బలంగా కాపాడటమే కానీ ముందు దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని నూకలు, సజ్జలు, అలాగే కాలాన్ని బట్టి పెరిగే కొద్దికి రాగులు ఇవి వాడుకుంటూ ఉంటే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. మందులు వాడుకోవాలి. అలాగే వాటిని వ్యాక్సిన్ కంపల్సరీగా వాడుకోవాలండి, పెద్దాటితో పాటు చిన్నాటికి కూడా. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.